The average weight of A, B and C is 43 kg. If the average weight of A and B is 40 kg and that of B and C is 41 kg, then the weight of B is. మనకి ఇక్కడ ఏబీసీ అనే 3% ఉన్నారు. వారి యొక్క యావరేజ్ వెయిట్ ఇచ్చారు. ఏ కామా బి కామా సి యొక్క ఈ 3% యొక్క యావరేజ్ వెయిట్ అనేది 43 అయినప్పుడు టోటల్ వెయిట్ ఎంత అవుతుంది? 3% కాబట్టి 43 యావరేజ్ వెయిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఈజ్ ఈక్వల్ 43 3 is 129 kgs. అండ్ దట్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏ అండ్ బి. ఇక్కడ 2% ఏ అండ్ బి యొక్క యావరేజ్ వెయిట్ ఇచ్చారు. యావరేజ్ వెయిట్ ఎంత? 40 kgs. టోటల్ వెయిట్ ఏమవుతుంది? 2% కాబట్టి 40 kgs ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ 80 kg. అండ్ దట్ నెక్స్ట్ బి అండ్ సి యొక్క యావరేజ్ వెయిట్. బి కామా సి యొక్క యావరేజ్ వెయిట్ అనేది 41 kg ఇచ్చారు. అప్పుడు టోటల్ వెయిట్ ఎంత అవుతుంది? 41 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 82 kg. మన క్వశ్చన్లో దెన్ ద వెయిట్ ఆఫ్ బి కనుక్కోమన్నాడు. ప్రజెంట్ మనకు ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క వెయిట్ తెలుసు. ఏ ప్లస్ బి ప్లస్ సి వెయిట్ అనేది 129 kgs. దీని నుంచి మనం ఏ ప్లస్ బి యొక్క వెయిట్ అనేది సబ్స్ట్రాక్షన్ చేసినాం అనుకోండి. ఏ ప్లస్ బి యొక్క వెయిట్ ఎంత? 80 kg. సబ్స్ట్రాక్షన్ చేస్తే మనకు సి వాల్యూ వస్తుంది. సి ఈజ్ ఈక్వల్ టు 129 మైనస్ 80 ఈజ్ ఈక్వల్ 49 kgs. మనకు కావాల్సింది ఏమన్నాడు? దెన్ ద వెయిట్ ఆఫ్ బి అన్నాడు. మనకు బి ప్లస్ సి యొక్క వెయిట్ అనేది 82 kgs. 82 kgs కాబట్టి బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 82 kgs. మనకు సి వాల్యూ తెలుసు 49. బి ఈజ్ ఈక్వల్ టు 82 మైనస్ 49 ఈజ్ ఈక్వల్ టు 33 kgs. బి యొక్క వెయిట్ వచ్చేసి 33 kgs.